రష్యా ఒక సంచలనాత్మకమైనటువంటి ఆయుధాన్ని గురించి తాజాగా ప్రకటించింది. బురెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని తాజాగా పరీక్షించి చూసి ఆ విషయాన్ని పుతిన్ అధికారికంగా ప్రకటించారు. ఇది సైనిక ఉన్నతాధికారితో జరిగిన సమావేశంలో అది సక్సెస్ అయిందన్నటువంటి విషయాన్ని పుతిన్ ప్రకటించుకొచ్చారు. పరీక్షల సమయంలో ఈ అస్త్రం 15 గంటల పాటు గాల్లోనే ఉంది. 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే దీని గరిష్ట సామర్థ్యం ఇది కాదు, ఇంకా ఎంత ఉంది అన్న, ఇంకా ఎక్కువే ఉంది కానీ తక్కువ కాదు. ఈ బురెవెస్ట్నిక్ సాంకేతిక సామర్థ్యం దృష్ట్యా అత్యంత ఖచ్చితత్వం ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు. రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వారెలి గెరాసిమోవ్ చెప్పుకొస్తుంది ఏంటంటే, అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలో బోల్తా కొట్టించే సత్తా దీనికి ఉంది. ఇటీవల పరీక్షలో ఈ అస్త్రం 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో విహరించింది. ప్రత్యర్థిని ఏమారుస్తూ తరచూ తన ప్రయాణ మార్గాలు మార్చుకుంది. మరో 10,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికుల్ని తమ బలగాలు చుట్టుముట్టినట్టు గెరాసిమోవ్ ప్రకటించారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ సాయుధ దళాల బృందాన్ని కూడా అడ్డుకున్నట్టు ప్రకటించారు.